టీవీ5 న్యూస్ ఒంగోలు టౌన్ దళితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో ఈరోజు మీడియా ముందుకు దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలు ఎంతగానో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారని, ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు ఉచిత స్టడీ సర్కిల్ లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని చెన్నయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని, వారికి రావాల్సిన డబ్బులు తగిన సమయంలో ప్రభుత్వం అందించడం లేదని, కాలయాపన చేస్తుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు ముందుకు వచ్చి ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడి పేదల సమస్యల్ని పరిష్కరించాలని చెన్నయ్య తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగుల కోసం స్టడీ సర్కిల్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంవత్సరం మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, పేదల భూముల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెన్నయ్య కోరారు. ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలని సీఎం చంద్రబాబు నాయుడిని చెన్నయ్య కోరారు. కన్సల్ట్ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికి కూడా తెలిపాము. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దళితులు మీ పక్షాన ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి అట్రాసిటీస్ యాక్ట్ని నీరుగార్చకుండా నిజమైన కేసులకి న్యాయం చేయాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం. విచారించి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. అదేవిధంగా దళితుల భూములు ఈ జిల్లాలో చాలా అన్యాయక్రాంతం జరుగుతూ ఉన్నాయి. అది పాపం కోర్టు కేసుకోవాలన్న ఇబ్బంది, అధికారులు చెప్పిన ఇబ్బంది, అది తేల్చట్లా. దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి మండలానికి ఒక రోజు మంత్రి గారు, సాంఘిక సంక్షేమ మంత్రి గారు మండలానికి ఒక రోజు మీరు పెట్టి దాన్ని రివ్యూ చేసిన బాధ్యత మీ మీద ఉంది. అవసరం అనుకున్నప్పుడు మా ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకొని రివ్యూ చేస్తే మీకు జీవితాంతం దళితులు మీకు అండగా ఉంటారని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం. సహాయ సహకారాలు కూడా ఉంటాయి మీకు చెప్పదలుచుకున్నాం. మా సహాయ సహకారాలు కూడా మీకు ఏ విధంగా తోడ్పడాలో ఆ విధంగా తోడ్పడటానికి మేము ముందుంటామని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ఏంటంటే కొండేపు మండలాన్ని, కొండేపు నియోజకవర్గాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ చాలా అన్యాయాలు, అక్రమాలు, మర్డర్ కేసులు కాకుండా యాక్షన్ కేసులుగా క్రియేట్ చేయడం అనేది చాలా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద పోలీసు యంత్రాంగంతో కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఒంగోలులో అంబేద్కర్ ఆటో డోర్ కోట్లు శాంక్షన్ చేస్తే ఆ విషయం ఇంతవరకు పెండింగ్లో ఉంది. పోయిన గవర్నమెంట్ చేయలేదు, మీరన్నా చేస్తే దళితుల పక్షాన మీరు నిలబడతారని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా దాన్ని చేయాల్సిన బాధ్యత దామచర్ల జనార్దన్ గారికి, వీరాంజనేయులు గారికి, ఇద్దరి మీద భుజాలు వేసుకొని పెట్టండి. మా దళిత సంఘాలందరితో మీటింగ్ పెట్టండి, మేము అందరం వస్తాము. మీ సహకారంతో మేము అందరం తీసుకొని అంబేద్కర్ ఆడిటోరియం కూడా అది స్టడీ సర్కిల్ కింద కూడా శాంక్షన్ అయింది. గత మీ టీడీపీ గవర్నమెంట్లోనే స్టడీ సర్కిల్ కింద కూడా శాంక్షన్ అయింది. పేద విద్యార్థులకి ఒంగోలు హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. వీటన్నిటిని మనసులో పెట్టుకొని మీరు దళితుల దగ్గర చేసుకోవాలని చెప్పని కూడా మీరు అనుకుంటున్నారు. మా దళితులందరూ మీకు ఓట్లు వేయబట్టి ఇవాళ మీకు గవర్నమెంట్ వచ్చింది, లేకపోతే మా దళితులు అయిపోతే గవర్నమెంట్ వచ్చే పనే లేదు. ఇది ఆలోచించుకొని మీరు చూసుకోండి. అంతేకాకుండా కొంతమంది రకరకాలుగా మాలవాళ్ళు వేయలేదు, మాదిగోళ్ళు వేసారు, మాదిగోళ్ళు వేసారు, మాలవాళ్ళు వేయలేదు అనే తీరులో కొంత ఇదవుతున్నారు. మాదిగ ఇద్దరు వేసిన దానివల్ల మీరు అధికారంలోకి వచ్చారు. ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. కనుక గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆలోచించి కక్షాదం చర్య కూడా మేము విజిలెన్స్ కమిటీ నెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా విషయాల మీద కూడా మేము మాట్లాడటం జరిగినది. ఆయన స్పందిస్తున్నారు. ఇప్పుడు బాధ్యత ఉంది కాబట్టి, మంత్రిగా బాధ్యత ఉంది కాబట్టి, ఒక ఎస్సీ మంత్రిగా ఆ కొండేపు నియోజకవర్గాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రక్షాళన చేయాలని చెప్పని కూడా మీ మీడియా ద్వారా నేను డోలా వీరాంజనేయులు గారిని కోరుతున్నాను. అదేవిధంగా కక్షాదం చర్యలు కాకుండా దళితుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి దళితులు మీ వైపుకి తిప్పుకునే విధంగా మాకు పనిచేయాలని చెప్పని కూడా మేము మీడియా ద్వారా మీకు చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే
అట్రాసిటీస్ రిలీఫ్ ఈ జిల్లాలో దాదాపు 4 కోట్ల దాకా డబ్బులు రావాలి. గతంలో ఇది మండలాలకి ద్వారా ట్రెజరీకి పంపించే పరిస్థితి. అలాంటిది కాకుండా ఇప్పుడు కొత్తగా పోయిన గవర్నమెంట్లో ఆ డబ్బులు డైరెక్ట్ కలెక్టరేట్ నుంచి ఇవ్వాలని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని కూడా క్యాన్సిల్ చేసేసి పాత పద్ధతులు ఏదైతే ఉందో ఆ పద్ధతిలో వాళ్ళకి విక్టిమ్స్కి డబ్బులు ఇచ్చే విధంగా వాళ్ళకి శాంక్షన్ చేయవలసిన విధంగా మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అది కూడా సీఎం గారికి హోంమంత్రి నోటీసుకి తీసుకెళ్ళాము. మన సాంఘిక సంక్షేమ మంత్రి గారు డోలా వీరాంజన్ గారు కూడా తీసుకెళ్ళాం. అయితే మా మంత్రి గారు సౌమ్యుడు ఎలక్షన్స్కి ముందు కొండేపి మండలంలో ముప్పవరం అనే విలేజ్లో ఒక అగ్రకులస్తులైన వాళ్ళు సంతమాగులూరు నర్సాపేట ఏరియా నుంచి దాదాపు 25 మందిని పొగాకు బ్యానీళ్ళకి పనికి చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని దాడి చేసి ఒక వికలాంగుడి మీద దాడి చేసి తర్వాత కూడా కేసు వెంటనే కట్టకపోవడం, నేను ఎన్నికల కమిషన్ వాళ్ళని తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ గారి దగ్గర ఫిర్యాదు చేయడం, అప్పుడు కేసు కట్టడం. ఆ కేసులు ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. దానికి అన్ని విధాలుగా పొలిటికల్ అన్నం అని చెప్పని మాకు తెలుస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కొండేపి నియోజకవర్గంలో దళితుల మీద దాడి అనేది చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి. మేము మంత్రి గారు చెప్పు. నా పేరు బిల్లా చెన్నయ్య, మాలమహనాడు స్టేట్ ప్రెసిడెంట్ని పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం వాళ్ళకందరూ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు. ఈ ఎలక్షన్స్కి ముందు కానీ అయిపోయిన తర్వాత కానీ మా దళిత సమస్యల మీద మాట్లాడడానికి మా మీడియా మిత్రులు ముందుకు రావడం వల్ల వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా మా దళితుల సమస్యలు తీరటంలా. దానికి కారణం ఏంటంటే ఇక్కడుండే పార్టీలు ఏ పార్టీలు అయితే ఏమి అగ్రకులాలకి సంబంధించిన పార్టీలు తప్ప దళితులకు సంబంధించిన పార్టీలు కాదు. అందువల్లనే ఈ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్లో అట్రాసిటీస్ కేసుకి సంబంధించిన అరెస్టులు జరగట్లా. పార్టీ 1 నోటీస్ ఇవ్వటం అనేది చట్ట విరుద్ధం. అది చాలా దారుణమైన విషయం. అది దాని మీద ఎవరు రివ్యూ చేయట్లా. ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేశాము. ఇక్కడుండే ప్రజెంట్ మండలాలు జిల్లాని అభివృద్ధి చేయాల్సిందిగా మీ యొక్క వారికి మీ అందరినీ విన్నవించుకుంటున్నాం. మాలమహనాడు అధ్యక్షులుగా మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా మేము కోరుతున్నాం.